హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ వల్లి. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! సో, ఏంటి అంటే స్పెషల్ ఏం లేదండి. కార్తీక మాసం అయిపోయిన నెక్స్ట్ వచ్చిన సండే ఈ చికెన్ బిర్యానీ అయితే చేశాను. చాలా కుదిరింది. అందుకే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను వీడియో తీశాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రెసిపీయే. కొత్త ఏం లేదు. కాకపోతే ఇది నాకు ఈజీ ప్రాసెస్ అనిపించింది. సో, అందుకే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏం లేదు, ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. లేకపోతే హైలో పెడితే మరీ డార్క్‌గా ఫ్రై అయిపోతాయి. సిమ్‌లో పెడితే మరీ మెత్తగా అయిపోతాయన్నమాట. సో, ఇప్పుడు చికెన్ అయితే ఒక 1 కిలో తీసుకున్నాను నేను. నేను కిలో కోసం చేసుకుంటున్నాను. సో, కిలో చికెన్ కోసం కిలో రైస్ అన్నమాట. ఎగ్జాక్ట్‌గా ఈక్వల్ సరిపోతాయి. లేకపోతే మనకి మసాలా అనేది తక్కువైపోతుందన్నమాట. అప్పుడు మనకి గ్రేవీ అనేది సరిగ్గా కనిపించదు. బిర్యానీ అనేది కొంచెం టేస్ట్ రాదు. సో, ఇప్పుడు నేను చికెన్ అయితే బాగా కడిగేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, మసాలా పొడి, గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇగో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసాను. గరం మసాలా ఎందుకు వేసుకున్నా అంటే నా దగ్గర చికెన్ మసాలా కానీ, బిర్యానీ మసాలా కానీ లేదన్నమాట. అందుకని నేను గరం మసాలా మా ఇంట్లో ఆల్రెడీ మేము చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అదే వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ రెసిపీ కూడా నేను మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. తర్వాత కర్డ్ కొంచెం అయిపోయింది ఆల్రెడీ ప్యాకెట్‌లో. ఇంకా కొంచెం ఉంది కదా అని చెప్పేసి నేను మొత్తం వేసేసుకున్నాను. తర్వాత ఒక నిమ్మకాయ చెక్క ఒకటి కానీ, మీరు 2 కావాలంటే 2 వేసుకోండి పులుపుకి తగ్గట్టు. అదంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఈ మసాలాలోనే ఉందన్నమాట కిటికంతా. మనం చికెన్‌ని ఎంత బాగా కలుపుకుంటామో, అంత బాగా మనకి అవుట్‌పుట్ అనేది వస్తుందన్నమాట. సో, చూసారు గదా! నేను ప్రతి ఒక్క ముక్కకి మసాలాలు బాగా పట్టేలాగా, గ్రేవీ పట్టేలాగా కలుపుకుంటున్నాను. లెగ్ పీసెస్ అయితే 2 తీసుకున్నారు. ఈ రెం ఈ 2 లెగ్ పీసెస్ అయితే చెల్లి కోసమే అన్నమాట. నేను ఇది బిర్యానీలో వేయట్లేదు. దీనివల్ల ఒక ముప్పావు వంతు మాత్రం చికెన్ తగ్గింది. ఈ 2 చెల్లి కోసం ఫ్రై సెపరేట్‌గా చేశాము. ఇప్పుడు చికెన్ మొత్తం మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత పైన ఇట్లా గ్రీన్ చిల్లీ ఏవైతే ఉన్నాయో అవి నేను మధ్యలోకి కట్ చేసుకున్నాను. తర్వాత పుదీనా ఒకటి మిస్ అయింది. పుదీనా కూడా ఉంటే చాలా బావుంటుంది ఫ్లేవర్. కొత్తిమీర వల్ల కూడా ఫ్లేవర్ బానే ఉంటుంది. సో, ఇంకా ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసుకుందాంలే అని చెప్పేసి నేనైతే ఇంక అన్నీ కలిపేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నాను. ఇది ఓవర్ నైట్ అన్నా పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందనమాట. కానీ ఒక 1 అవర్ ముందు పెట్టుకున్నా పర్వాలేదు. ఇంకా అదయిపోయిన తర్వాత మ్యారినేషన్ అయిపోయిన తర్వాత నేనైతే ఈ టీ ప్రిఫర్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఏంటి అంటే నేను, మా అమ్మ ఇద్దరం కలిసుంటే గనక రోజుకి ఒక 6 సార్లన్నా టీ తాగుతాము. మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకే 4 టీలయిపోతాయి. సో, టీతో అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత ఇంక నేను ఎసరు కోసం అని చెప్పేసి వాటర్ మరిగించుకుంటున్నాను. ఇన్ని గ్లాసులు, అన్ని గ్లాసులని ఏం లేదు. బియ్యానికి తగ్గట్టు నేను వాటరేసుకున్నాను నేను. దానికి ఒక ముప్పావు వంతు నీళ్ళైతే పోసుకున్నాను. తర్వాత బిర్యానీ మసాలాలు మీకు తెలిసినయే కదా! ఎలాగో దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసేసుకొని ఒక స్పూన్ గాని, 2 స్పూన్లు గాని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు మాత్రం చాలా ఎక్కువేసుకోవాలి. ఎందుకంటే బిర్యానీ కుక్ చేశాక మనం మళ్ళీ సాల్ట్ వేయం కాబట్టి ఫ్లేవర్ ఏదైతే ఉందో, ఉప్పు టేస్ట్ ఏదైతే ఉందో మనం ఈ రైస్‌లోనే మనం కొంచెం కవర్ చేసుకుంటాం కాబట్టి. తర్వాత నేను ఇంకొక గిన్నెలో ఏం చేస్తున్నా అంటే చికెన్‌ని కూడా ఉడకపెట్టేసుకుంటున్నాను. అంటే చికెన్‌ని ఫ్రై చేసుకుంటాను నేను. నాకెందుకో బయట హోటల్స్‌లో తినే బిర్యానీలో కొంచెం నాకు చప్పగా ఉంటుంది. రబ్బర్‌లాగా అనిపిస్తది. అందుకనే నేను చికెన్‌ని ఫ్రై చేసుకొని అని అనిపిస్తదనమాట. సో, అందుకే నేను ఇంకొక దాంట్లో ప్యారలెల్‌గా కుక్ చేసేసుకుంటున్నా. ఒకవైపు రైస్ అవుతుంది. ఇంకోవైపు కర్రీ గూడా అయిపోతుందని చెప్పేసి. సో, నేనైతే నెయ్యి, ఆయిల్ 2 వేసుకున్నాను. తర్వాత జీడిపప్పులు, దాల్చిన చెక్క అదే బిర్యానీ మసాలాలు మనం ఎసరు కోసం ఏదైతే వాడుకున్నామో అవి ఇందులో కూడా వేసుకున్నాను నేను. తర్వాత చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా! అది చికెన్ కూడా వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి అవి కాస్త. మనకి ఇటు సైడ్ రైస్ కోసం అని ఎసరు పెట్టుకున్నాం కదా! అది కూడా బాగా మరుగుతోంది. సో, ఆల్రెడీ బియ్యాన్ని నేను ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను కదా! ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలనమాట. కొంచెం ఉడికేంత వరకే వెయిట్ చేయాలి. అంటే కంప్లీట్‌గా మెతుకు పట్టుకుంటే మనకి తెలిసిపోతుంది. అంతలావుగా ఉడకపెట్టుకోవాలి బియ్యాన్ని. ఇంకొక వైపు చికెన్ కూడా ఆల్మోస్ట్ మనకింకా ఉడికిపోయింది
అంటే నూనె పైకి తేలేంత వరకయితే ఉడకపెట్టుకోవాలి చికెన్‌ని కూడా. అది ఫ్రై అయిపోయింది చికెన్ మనకి చాలా మంచి ఫ్లేవరొస్తది. సో, పైన వెయ్యడం కోసం అని చెప్పేసి నేను పాలలో కాస్త కుంకుమ పువ్వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. రైస్ అయితే చూసారు కదా! ఆల్మోస్ట్ రైస్ అంతా పైకొచ్చేసింది. ఉడికిపోయింది అది కూడా. చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. నూనె కూడా మొత్తం పైకి తేలింది. సో, నేనింకా ఇప్పుడేం చేస్తున్నా అంటే ఒక తవ పెట్టుకున్నాను. ఈ తవ పెట్టుకోవడం వల్ల మనకి కింద సెగయితే ఏదైతే ఉందో అది డైరెక్ట్ మన బాణీకి తగలదనమాట. ఇలా ఎందుకు అంటే చికెన్ ఏదైతే ఉందో అది మాడకుండా ఉంటది. అండ్ రైస్‌కి కూడా మాడకుండా ఉంటదనమాట. అందుకని. ఇంక నేనైతే చికెన్‌ని కింద లేయర్‌లాగా ఏసేసుకొని, పైనేమో రైస్ అంతా వేసేసుకొని, కుంకుమ పువ్వేసిన పాలు, ఇంకా నెయ్యి వేసేసుకొని దమ్ అయితే పెట్టేసుకుంటున్నాను. దమ్ కోసం నేనేం చేశానంటే వెయిట్ ఉండాలి కదా! దానికోసం అని చెప్పేసి నేను సనికెల రాయయితే యూజ్ చేశాను. చూసారు కదా! దీని మీదయితే నేనేం చేశాను, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇంకా కొన్నున్నాయి కదా! అందుకని అయి కూడా పెట్టేసుకొని, ఇంకా దమ్ పెట్టేసుకున్నాను నేను. సో, ఇదనమాట ఫైనల్ ప్రాసెస్. అంతా అయిపోయింది. నాకైతే చాలా బాగా వచ్చింది. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. ఎప్పుడు చేసినా ఏదో ఒక వంక ఉండేదనమాట. కానీ ఈసారి చేసినప్పుడు మాత్రం వంక రాలేదు. చాలా పర్ఫెక్ట్‌గా అయితే కుక్ అయింది. బిర్యానీ చేసినప్పుడు నాకొక చిన్న ట్రిక్ ఏంటి అంటే రైస్ అనేది చూడండి ఒకసారి బిర్యానీని. రైస్ అనేది అట్లా పైన పువ్వులా విచ్చుకోవాలంట. విస్మయ్ ఫుడ్‌లో నేను ఈ మాట అయితే తెలుసుకున్నాను. ఆయన చెప్పారు ఒకసారి. ఇలా రైస్ ఏదైతే ఉందో అది పైకి ఇట్లా విచ్చుకుంటేనే మనకి కంప్లీట్‌గా కుక్ అయినట్టు అని చెప్పేసి. సో, నేనిప్పుడు ఏం చేశానంటే కంప్లీట్‌గా కింద నుంచి చికెన్ బ్రేక్ అవ్వకూడదు. అలానే మనకి రైస్ కూడా బ్రేక్ అవ్వకూడదు. కంప్లీట్‌గా కింద ఉన్న గ్రేవీని పైకి తెచ్చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కింద నుంచి పైకి మనం బిర్యానీ హోటల్స్‌లో లేం కాబట్టి సగం సగం తీయాల్సిన అవసరం లేదు. సో, అందుకే నేను మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత చికెన్‌ని చూడండి చాలా బాగా కుక్ అయిందది. చాలా మెత్తగా, జ్యూసీగా అయితే ఉంది. మీకు కూడా నాలాగా జ్యూసీగా ఇష్టమా? లేకపోతే అలా రబ్బర్‌లాగే ఇష్టమా? కామెంట్ చేయండి మర్చిపోకండి. సో, ఇలా అయితే జరిగింది నా బిర్యానీ స్టోరీ అయితే. వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నాకింకా ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. థాంక్ యూ సో మచ్. ఇప్పటికి నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీరందరూ. నేను కూడా ఇదే ఫస్ట్ టైమ్ చికెన్ తినడం అంటే చికెన్ బిర్యానీ తినడం నా డెలివరీ అయిన తర్వాత ఇదే ఫర్ ద ఫస్ట్ టైమ్ నాకైతే పర్మిషన్ వచ్చేసింది చికెన్ తినొచ్చు. కాకపోతే కొంచెమే తినొచ్చు అని. సో, నేనైతే నా బిర్యానీని ఎంజాయ్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నా బిర్యానీని ఎంజాయ్ చేయండి మీరు కూడా చూసి. వీడియో గనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.